ఒంగోలు కర్నూలు రోడ్లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరవింద కంటి హాస్పిటల్ నందు ఉచిత నేత్ర వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా అరవింద కంటి హాస్పిటల్ డాక్టర్ మన్నె ఆంజనేయులు, డాక్టర్ కె విద్య మాట్లాడుతూ షుగర్ వ్యాధి వచ్చి 5 సంవత్సరాలు దాటిన పేషెంట్లు షుగర్ వలన బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉందని, దాని వలన కంటి నరాలు చిట్లుతాయని, అందువలన కంటి చూపిపోయే ప్రమాదం ఉంటుందని, పేషెంట్లు తప్పనిసరిగా కంటి రెటీనా పరీక్షలు చేయించుకోవాలని, షుగర్ వ్యాధిగ్రస్తులు సంవత్సరానికి ఒక్కసారైనా కంటి నరాలు చెక్ చేయించుకోవాలని తెలియజేశారు. అంతేకాకుండా మా అరవింద హాస్పిటల్ నందు అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక టెక్నాలజీతో కంటి వైద్యము, కంటి ఆపరేషన్లు చేయబడతాయని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ఒంగోలు పరిసర ప్రాంత, ఒంగోలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ముఖ్యంగా మేము కాన్సంట్రేషను షుగర్ వ్యాధి వలన హైపర్టెన్సివ్ బీపీ ఉన్నవారికి కంటి జబ్బులు ఏ విధంగా వస్తాయి అనే పరీక్షలు ముఖ్యంగా చేస్తున్నాము. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు 5 సంవత్సరాలు దాటిన తర్వాత కంపల్సరీగా కంటి పరీక్షలు, కంటి రెటీనాకు సంబంధించిన పరీక్షలు, కంటి మ్యాకులకు, కంటి ఆప్టిక్ డిస్క్ సంబంధించిన పరీక్షలన్నీ చేయించుకోవాలను. 5 సంవత్సరాలు దాటిన తర్వాత షుగర్ వలన కానీ, బ్లడ్ ప్రెషర్ వలన కానీ కంటి నరము డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి గుండెలో కొవ్వు ఎలా చేరుతుందో కంటి లోపల నరాల్లో కూడా కొవ్వు చేరి రక్తము చిట్లి వెంటనే చూపు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ అవగాహన ప్రతి ఒక్కరూ ఈ అవగాహన కల్పించుకొని 5 సంవత్సరం షుగర్ దాటిన వారు అందరూ సంవత్సరానికి ఒకసారి కంటి నరము ఎలా ఉందో పరీక్షలు కంపల్సరీగా చేయించుకోవాలి. ఈ పరీక్షను ఫండోస్కోపీ, రెటినోస్కోపీ మరియు ఓసిటీ అంటాము. ఈ పరీక్షలు కంపల్సరీ రెటీనా టెస్టులన్నీ చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలను. అలాగే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటిన వారు 6 నెలలకు ఒకసారి కంటి నరముల పరీక్ష, రెటీనా పరీక్షలు చేయించుకోవాలను. 15 సంవత్సరాలు దాటిన వారు 3 నెలలకు ఒకసారి కంటి నరము పరీక్షలు, కంటి రెటీనా పరీక్షలు, షుగర్ వలన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డ్యామేజ్ అనే పరీక్షలు కంపల్సరీగా చేయించుకోవాలను. అంతేకాకుండా షుగర్ వ్యాధి ఉన్నవారు అందరూ వీలైనంత వరకు సాయంత్రం పూట ఆహారము 6-7 గంటల లోపలే తీసుకోవాలను. ఎందుకంటే మనం నిద్రపోయేదానికి ఆహారం తీసుకునేదానికి మినిమం 2 గంటలు తేడా ఉండాలి. ఎందుకంటే ఆహారం తీసుకున్న 1.5 గంటల నుంచి 2 గంటల లోపల షుగరు రక్తంలో హైగా పెరుగుతుంది. ఆ పెరిగిన దాన్ని కంట్రోల్ చేసుకునే దానికి మనము షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపల ఆహారం తీసుకొని 9 గంటలు 10 గంటల లోపల నిద్రపోవాలి. అలాగే 10 గంటలు దాటిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఆహారం తీసుకోకూడదు, తక్కువ ఆహారం తీసుకోవాలను. ఎక్కువగా షుగర్ వలన ప్రాబ్లమ్స్ నైట్ టైమే జరుగుతాయి. మనం ఫంక్షన్కి వెళ్ళి ఏమైనా స్వీట్లు తీసుకొని, ఏమైనా జ్యూసులు తాగి, చాక్లెట్లు ఏమైనా తిన్న తర్వాత 9 గంటలకు తీసుకుంటే 9:30 నిద్రపోయామంటే రాత్రిపూట 11-12 గంటలకు షుగర్ 300-350 వచ్చినప్పుడు కంటి లోపల నాళాలు చిట్లి రక్తము చెంది చూపు వెంటనే పోతుంది. ఈరోజు సాయంత్రం చూపు బాగానే ఉంటుంది, ఫంక్షన్కి వెళ్ళి వచ్చినాక ఉదయానికి ఒక కన్ను చూపు తగ్గిపోయి ఉంటుంది. దీని కారణము డయాబెటిక్ రెటినోపతి అంటాము. ఈ రెటినోపతి వలన మ్యాక్యులా, కంటి చూపు చూసే నరము డ్యామేజ్ అవుతుంది. కంటి నుంచి మెదడుకెళ్ళే నరము, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. కంటి లోపల ఉన్న రక్తనాళాలన్నీ చిట్లి రక్తం చిమ్ముతాయి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి షుగర్ వ్యాధి ఉన్నవారు అందరూ కంపల్సరీగా మీ దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకొని ఈ ఫండస్ టెస్టు, ఆప్టికల్ ఓసిటీ ప్లస్ మొత్తం రెటీనాస్ టెస్టులన్నీ చేయించుకొని సంవత్సరానికి ఒకసారి మీరందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాం. కంటి హాస్పిటల్లో ఈ ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు, కంటికి సంబంధించిన పరీక్షలు కానివ్వండి, కంటి రెటీనా సంబంధించిన పరీక్షలు కానివ్వండి 50% డిస్కౌంట్తో చేస్తున్నాము. ప్రతి గ్రామంలో ఈ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి. మీ గ్రామంలో ఎవరైనా ఉన్నా కూడా మాకు రెఫర్ చేసినా, మమ్మల్ని వచ్చి అక్కడ ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేయమన్నా మేము వచ్చి కండక్ట్ చేసి ఈ రెటీనా పరీక్షలు అవసరమైన వారికి ఇక్కడ తీసుకొని వచ్చి ఓపీ ఉచితంగా చూసి ఈ కంటి పరీక్షలన్నీ 50% 50% రిబేట్తో చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అండి, నేను డాక్టర్ విద్య ఇక్కడ కన్సల్టెంట్గా చేస్తున్నాను.
యాక్చువల్లీ చాలా హ్యాపీ. లాస్ట్ టైం క్యాంప్ చాలామంది వినియోగించుకున్నారు. ఈసారి కూడా చాలామంది ఇట్లనే స్క్రీనింగ్కి వస్తున్నారు. ముఖ్యంగా చాలామంది మెచ్యూర్ క్యాటరాక్ట్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళందరూ చలికాలం అని చెప్పి చేసుకోకుండా ఉండడం ఇట్లాంటివి చేస్తున్నారు. అటువంటివి ఏమీ ఉండమండి. అటువంటి భయాలు ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. మనం చేసేది ఇప్పుడంతా కూడా మెషిన్తో చేస్తాం కాబట్టి, చిన్న ఘాటుతో చేస్తాం కాబట్టి అటువంటి భయాలు ఏవి పెట్టుకోకుండా సీజన్తో సంబంధం లేకుండా క్యాటరాక్ట్ ఎప్పుడైనా కూడా ఆపరేషన్ చేయించుకోవచ్చు. సో మనం క్యాంప్లో కూడా ఇప్పుడు తక్కువకే చేస్తున్నాం కాబట్టి వీలైనంత ఎక్కువ మంది ఈ ఆపర్చునిటీని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లనే క్యాటరాక్ట్ కాకుండా ఎప్పుడు చెప్పేదే, షుగర్ పేషెంట్స్ ప్రతి ఒక్కరూ షుగర్ ఉందని తెలిసిన వెంటనే వచ్చి షుగర్కి, డయాబెటిక్ రెటినోపతికి స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే షుగర్ మనకు అంతకుముందు ఎన్ని రోజుల నుంచి ఉందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా షుగర్ పేషెంట్స్ కన్ను చెకప్ సంవత్సరంలో ఒక్కసారైనా చేయించుకోవాలి. అలాగే 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా కంట్లో ప్రెషర్ ఎలా ఉంది, మామూలుగా మనకు బీపీ ఎలా ఉంటుందో అలా కంటికి ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటాము. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, లేకపోతే ఇంట్లో ఆల్రెడీ ఇంకెవరికైనా గ్లకోమా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా వచ్చి ఖచ్చితంగా ప్రెషర్ ఎలా ఉంది, అలాగే కన్ను నరము, ఆప్టిక్ డిస్క్ ఎలా ఉంది అనేది వచ్చి చెకప్ చేయించుకొని గ్లకోమాకి సంబంధించిన మందులు వాడుకోవాలి. ఎందుకంటే గ్లకోమా అనేది లైఫ్ లాంగ్ అండి. నర్వ్ డ్యామేజ్ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. మేము ప్రెషర్ ఎలా ఉంది, నరం ఎలా ఉంది, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళ నల్లగుడ్డు థిక్నెస్ ఎలా ఉంది, వాటన్నిటి మీద డిసైడ్ చేసి ట్రీట్మెంట్ పెడతాము. అది జస్ట్ ఏదో ప్రెషర్ ఇంత ఉంటే ఇంత డ్రాప్ వేసుకోవడం అని చెప్పి సొంతంగా అట్లా డ్రాప్స్ కొని వేసుకోవడం కాకుండా వచ్చి వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి చెకప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనకు బాగా ఎక్కువైపోయినవి పిల్లల్లో కంటి సమస్యలు, టీవీ చూడడం అయితే ఏమి, సెల్ ఫోన్లు రావడం అయితే ఏమి, ఇంకా సీజనల్గా వైరల్ కంజంక్టివైటిస్ కూడా వస్తూ ఉంది. వీటన్నిటికీ కూడా పిల్లలు స్కూల్లో కూడా టీచర్స్ చెప్పిన వెంటనే, లేకపోతే పిల్లలు చెప్పిన వెంటనే తల్లిదండ్రులు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఏదో వాళ్ళ అద్దాల కోసం అడుగుతున్నారని ఇంకోటి కాకుండా, వాళ్ళు పిల్లలు చెప్పినప్పుడు కంటి సమస్య కనపడట్లేదని వెంటనే ఒకసారి వచ్చి ఖచ్చితంగా చెకప్ చేయించండి. అట్లే పిల్లలు 2-3 ఉన్నప్పుడు ఒకరు అద్దాలు వాడుతుంటే మిగిలిన ఇద్దరికి కూడా ఖచ్చితంగా చెకప్ చేయించండి. అట్లనే వాళ్ళ విటమిన్ ఏ లోపాలు ఏమన్నా ఉన్నా కానీ మనం చూసుకోవచ్చు. రేచీకటి ఏమన్నా ఉందా, ప్రతి ఒక్కటి కూడా మనం ఒక్కసారి పిల్లలకి సంవత్సరానికి ఒకసారి కంటి చెకప్ చేయించుకోవడం మంచిది. అట్లనే సిస్టమ్ ఎక్కువ యూస్ చేయటం వల్ల, మన సాఫ్ట్వేర్ పీపుల్ అయితే ఏమి, సిస్టమ్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళల్లో మెయిన్గా పోస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, హెడేక్ కానీ, డ్రైనెస్ కానీ ఎక్కువ అవుతూ ఉంది. వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం.